మోర్ ఓవర్ సోషల్ మీడియా వల్ల అఫైర్స్ ఎక్కువయ్యాయి అధ్యక్ష. ఎవరు పెట్టుకోమని కాదు, పిల్లల ఇప్పుడు కత్తి అనేది పదునుగా ఉంటుందని పిల్లలకు తెలియదు. సో ఇప్పుడు చిన్న చిన్న కిడ్స్ కూడా సోషల్ మీడియా యూజ్ చేసి దే ఆర్ స్పాయిలింగ్ దేర్ లైఫ్. అప్పటి నుంచి చూస్తున్న అందరూ ఏ ఇబ్బంది పడినారు, అర్థం కావట్లేదు. ఏ పాయింట్ వచ్చింది ఓకే, నాకు అంత టైం లేదు. ఏ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. మనం కరెక్ట్ వేలో యూజ్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వన్ మోర్ థింగ్, ప్రైవసీ మనమే లీక్ చేస్తున్నాం. మళ్ళీ ప్రైవసీ అంటే ఎలా వస్తుంది? మనం లీక్ చేస్తాం, మనమే పోస్ట్ పెడతాం, మనమే స్టోరీ పెడతాం, అన్నీ చేస్తాం. ఆయన చెప్పిన మాటలు నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే చెప్పారు, కొందరు బెనిఫిట్ అవుతున్నారు, కానీ చాలామంది దానివల్ల దే ఆర్ బీయింగ్ ఎక్స్పోజ్ టు ఇల్లీగల్ కంటెంట్, సో అన్నెసరీ కంటెంట్. నేను ఒక పాయింట్ రైజ్ చేయాలనుకున్నాను అధ్యక్ష. ఇప్పుడు నార్మల్గా ఇన్స్టాగ్రామ్ చూస్తుంటాము, ఫేస్బుక్ చూస్తుంటాము, ఏదో ఒక లింక్ వస్తే ఒత్తితే అమౌంట్ వస్తాయి, వాచ్ వస్తాయి, ఇది వస్తాయి అంటారు కదా అధ్యక్ష. ఇప్పుడు మనం లింక్ ఒత్తింటాము, సమ్ అమౌంట్ యాడ్ చేసింటాము, మామూలు వస్తుంటాయి. ఇప్పుడు ఉన్నదంత అమౌంట్ కూడా లేని అమౌంట్ కూడా అధ్యక్ష. ఆ పాయింట్ యాడ్ చేయాలి. ఖండించాలి. మైకేల్ జాక్సన్ అటు ఎప్పుడైతే సోషల్ మీడియాలో పెట్టారో కొన్ని కోట్ల వ్యూస్ వచ్చినాయి, చాలా చక్కగా అందరికీ తెలిసిపోయిందని అంటున్నారు. సో ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియాలో చాలా లాభాలు ఉన్నాయి అంటున్నారు, ఇది ఒక వరం అంటున్నారు. మీరు ఎలా కాదు అని చెప్తారు, చెప్పండి ప్లీజ్. ఒకళ్ళు మీరు అందుకే ఒకళ్ళు ప్రాపర్గా చూజ్ చేసుకోవాలి మీరు. సో ఇప్పుడు రోడ్డు మీద వెళ్తే యాక్సిడెంట్స్ అవుతాయి, అందుకని మనం యాక్సిడెంట్ జరుగుతుంటాయి, అందుకని మనం రోడ్డు మీద వెళ్ళడం మానేస్తామా? లేదు కదా. I bet anyone to open their Instagram and show me what useful content they shared. I bet this. So 90% of the people are using it for the wrong way. And మనం కంట్రోల్ చేయొచ్చు, కంట్రోల్ చేయలేకే కదా మనం క్యాంప్ పెట్టుకొని సెల్ఫ్ అవేర్నెస్ ఎట్లా పెంచుకోవాలని చూస్తున్నాము. కంట్రోల్ చేయని I bet all of them to show their Instagram reels and prove that they are using it for the right cause. And not one. 10% కన్ఫర్మ్గా రైట్ వేని చూస్ చేసుకుంటారు. 10% రైట్ వే చూస్ చేసుకున్న వాళ్ళ ఒపీనియన్ కదండి. ఇట్స్ అప్ టు పర్సన్ టు పర్సన్. వాళ్ళు కరెక్ట్ వే చూస్ చేసుకున్నప్పుడు కరెక్ట్ వే చూస్ చేసుకుంటారు, రాంగ్ వే చూస్ చేసుకున్న వాళ్ళ ఇష్టం అది. కానీ మోస్ట్ ఆఫ్ ది పర్సన్ దాని నుంచి కదా నేర్చుకునేది. పెద్ద పెద్ద టాపిక్స్ అనేది సింపుల్ వేలో అండర్స్టాండ్ చేసుకుంటున్నారు వాళ్ళు సోషల్ మీడియా ద్వారా. నాట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్, దే ఆర్ యూస్ఫుల్ ఇన్ యూట్యూబ్లో ఎన్ని క్లాసెస్ ఉన్నాయి. 99% నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు యూట్యూబ్ నుంచి. కరెక్ట్ వేలో మనం యూజ్ చేసుకోవట్లేదు. యా, ఐ కెన్ షో ఇట్. ఐఎమ్ రెడీ. నా ఫోన్లో